మీడియా మేనేజ్మెంట్లో చంద్రబాబుని మించినోడు లేడన్నది చాలామంది అంగీకరించాల్సిన వాస్తవం. ఎందుకంటే ఆయన మీడియాకి సంబంధించినటువంటి వ్యవహారాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. మీడియా యాజమాన్యాలకి ఎప్పుడూ పెద్దపీట వేస్తూ ఉంటారు. మీడియాలో తనకు అనుకూలంగా ఇప్పుడు కథనాలు వచ్చేలా చూసుకుంటూ ఉంటారు. అలాంటి చంద్రబాబుకు అనుకూలంగా అనేక మీడియా సంస్థలు ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు వాటన్నిటికీ తోడుగా హెచ్ఎం టీవీ, ది హ్యాన్స్ ఇండియా లాంటి పత్రికలను కూడా తమ వైపు మళ్లించుకునే ప్రయత్నంలో ఉన్నారా అనే ప్రచారం మొదలైంది. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం అందుకు ప్రధానమైనటువంటి కారణం. విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణం జరపాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకి ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది వామనరావు డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీ. వామనరావు ఎవరంటే కపిల్ చిట్ ఫండ్స్ అధినేత. కపిల్ చిట్ ఫండ్స్ ఎవరిదంటే హెచ్ఎం టీవీ, హ్యాన్స్ ఇండియా లాంటి పత్రికలు నడుపుతున్న సంస్థకు యజమాని. ఎట్లా మొత్తంగా విశాఖపట్నం లాంటి నగరంలో బీవీఎం ఎనర్జీ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఈ సంస్థని ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దానికోసం 1250 కోట్ల రూపాయలు పెట్టుబడిగా వెచ్చించబోతున్నట్టుగా ఆ సంస్థ ప్రతిపాదించింది. అంటే చంద్రబాబుకి ఇక నుంచి హెచ్ఎం టీవీ, హ్యాన్స్ ఇండియా లాంటి పత్రికల్లో కూడా సానుకూలత కాసింత మోతాదు పెరిగే అవకాశం అయితే సుస్పష్టంగా ఉంది. ఆ పత్రికల మీడియా సంస్థల యజమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయోజనం కలుగుతున్న నేపథ్యంలో ఆ మీడియా సంస్థ కూడా రాష్ట్ర ప్రభుత్వ అనుకూల ధోరణి తీసుకోవడం అనివార్యమైనటువంటి విషయం. అందుకు అనుగుణంగానే కథనాలు ఉండబోతున్నాయన్నది నిర్వివాదాంశం. ఇక ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటు హైదరాబాద్లో ఇటు వైజాగ్లో కూడా నిర్మిస్తామని గతంలోనే వామనరావు సంస్థ ప్రకటించింది. హైదరాబాద్ శంషాబాద్లో, దాంతోపాటుగా వైజాగ్ ఋషికొండలో కూడా నిర్మాణం చేపడతాం అన్నట్టుగా ప్రతిపాదించారు. కానీ ఆ తర్వాత అవన్నీ ముందుకెళ్ళిన దాఖలాలు లేవు. అయితే తాజాగా ఋషికొండలో కాకుండా వైజాగ్ ఎండాడలో ఈ ప్రాజెక్ట్ రాబోతుందన్నట్టుగా చంద్రబాబు సర్కారు అధికారికంగా వెల్లడించింది. దాంతో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వామనరావుకు సంబంధించినటువంటి సంస్థకి వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి అంగీకారం తెలపడంతో ఎండాడలో నిర్మించబోయేటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపుగా 15,000 మందికి ఉపాధి దొరుకుతుంది అన్నది ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ రూపంలో మరింత మేలు జరుగుతుంది అన్నట్టుగా చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లోనే తొలి ట్రేడ్ సెంటర్గా ఈ వైజాగ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉండబోతుంది. మరి దాని ద్వారా నిజంగా ప్రభుత్వం చెప్తున్నన్ని ప్రయోజనాలు నెరవేరుతాయా, లేకుంటే ఇంకా ఏమైనా అదనంగా రాష్ట్రానికి ప్రయోజనం దక్కుతుందా చూడాలి. అయితే ఈ సంస్థ కోసం కేటాయించబోయేటువంటి భూములకు ఎంత విలువకి కేటాయిస్తారు అన్నది మాత్రం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. ఇటీవలే వైజాగ్లో భూముల కేటాయింపు విషయంలో అతి నామమాత్రపు ధరకే భూములు ఇస్తున్నటువంటి వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఉరసా లాంటి ఊరు పేరు లేని సంస్థల పేరుతోనే ఏకంగా 99 పైసలకే భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేయడం మీద అనేక విమర్శలు వచ్చాయి. దాంతో ప్రభుత్వం కూడా ఆ అంశంలో వెనుకడుగు వేయాల్సి వచ్చింది, పునరాలోచనలో పడాల్సి వచ్చింది. కానీ టీసీఎస్ లాంటి సంస్థలకు మాత్రం 99 పైసలకే ఎకరం చొప్పున భూముల కేటాయింపు కూడా జరిగిపోయింది. పెట్టుబడులు పెడతామంటే ఎవరైనా వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొస్తే 99 పైసలకే కాదు, చాలా నామమాత్రపు ధరకి భూములు ఇస్తాం అంటూ నారా లోకేష్ అధికారికంగా వెల్లడించారు. మరి ఇప్పుడు ఈ వామనరావు సంస్థకి, హెచ్ఎం టీవీ, హ్యాన్స్ ఇండియా మీడియా సంస్థల యజమానికి ఎంత ధరకి భూములు ఇవ్వబోతున్నారు, భూములు తీసుకున్న తర్వాత ఆ సంస్థ నిజంగానే వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మిస్తుందా, లేకుంటే ఇతర అవసరాల కోసం ఆ మొత్తం భూముల్ని మళ్లిస్తుందా, ఎన్నాళ్ళకి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది, ఇవన్నీ కీలకమైన అంశాలు. ఏమైనా మీడియాలో చంద్రబాబుకి మరింత మద్దతు దొరకబోతుందనేటువంటి విషయానికి ఇదొక తార్కాణంగా మనం భావించాల్సి ఉంటుంది.